సహోదరి సోదరుడా, ఈరోజు నీ ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి, సాతాన్ అంతా నాశనం చేశాడు, ఇంకా నాకేం ఆశలు లేవండి, అన్ని సమాధి అయిపోయి అనుకుంటున్నావా? నిరీక్షణ కోల్పోయావా? ఈరోజు ఎవరు అలాంటి బాధపడుతున్నారో తెలియదు. వాగ్దానం ఇస్తే అంతా నాశనం అయిపోయిందండి పరిస్థితి అంతా. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదండి. కుప్ప కూలిపోయిందండి మా సంస్థ, కుప్ప కూలిపోయిందండి నా యొక్క వ్యవస్థ, కుప్ప కూలిపోయిందండి నా ఆర్థిక స్థితి, కుప్ప కూలిపోయింది. అయ్యా నా బిడ్డల పరిస్థితి, నా భవిష్యత్తు అగమిగోచరం అయిపోయింది. అయ్యా నా పరిస్థితి, బిడ్డలు లేక నా జీవితం అత్తలకుతలం అయిపోయింది. వాగ్దానాలు ఉన్నాయి కానీ సర్వనాశనం అయిపోయాను నేను. అలాంటి పరిస్థితులు బాధపడుచున్నావా? ఒక కుమారుడు నరాంతకుడైందని ఏడవాలా? ఇంకో కుమారుడు పార్థిదేవుని మీద పడి ఏడవాలా? దేవుడిచ్చిన వాగ్దానాలు ఏమి నెరవేరుతున్నాయని ఆలోచించాలా? నా సంతానం అంట, నా సంతానం ఎక్కడ చిరగదొక్కుతుందండి? కుమారుడు మరణించాడు కదా. సోదరి సోదరుడా, లే, దేవుడు ఒక సత్యాన్నితో మాట్లాడి ఆశపడుతున్నాడు. చరిత్ర ముగించలేదు దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, చరిత్రను తిరిగి శాసించే సమర్థుడు. అందుకొరకే ఆ దేవుని యొక్క వాగ్దానం ఒక్కసారి ఇస్తే అంతే, భూమి ఆకాశం గతించిన ఆయన వాగ్దానం గతించిన సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. మరణం నీ చరిత్రను ఆపలేదు. కుటుంబంలో ఎవరైనా ప్రియులు కోల్పోతే దేవుని వాగ్దానాలు అంతటితో ఆగిపోవు. మరణం దేవుని వాగ్దానాలకు అడ్డుకట్ట వేయలేదు. నీ కుటుంబంలో జరిగిన శోకం దేవుని వాగ్దానాలను ఆపలేదు. ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనాన్ని, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించనని అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. హెబ్రీ భాషలో షేత్ అంటే అపాయింటెడ్ ఆర్ అ ప్లేస్, ఎ సబ్స్టిట్యూట్ అని అర్థం.